దిస్ ఇయర్ 14th ఫిబ్రవరి ఈవినింగ్ 5:10కి మీరు ఆఫీస్ నుంచి బయలుదేరారు. యా. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చారు. నో, ఆన్ ది వే కాఫీ షాప్లో ఫ్రెండ్ మీట్ అయ్యాను. ఫ్రెండ్ అంటే బిజినెస్ ఫ్రెండ్. కార్తీక? అవును. కలిసి ఏం మాట్లాడుకున్నారు? సమ్ బిజినెస్ మ్యాటర్స్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సారీ, చెప్పలేను. బిజినెస్లో సీక్రెసీ మెయింటైన్ చేయడం ఎథిక్స్. ఓకే, నో ప్రాబ్లం. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చారా? ఎస్. మీరు ఇంటికి రీచ్ అయిన టైం చెప్పగలరా? ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అరౌండ్ 6:45. కాఫీ రూమ్లో మీరు స్టార్ట్ అయిన టైం? 6:15. ఆ టైంలో కార్తిక్ ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల ఇద్దరం స్టార్ట్ అయ్యాం. సో అందుకే ఎగ్జాక్ట్ టైం గుర్తుంది. ఓకే, కాఫీ రూమ్కి రెగ్యులర్గా వెళ్తుంటారా? ఆల్మోస్ట్. ఓకే, కాఫీ రూమ్కి మీ ఇంటికి ఎంత టైం పడుతుంది రెగ్యులర్గా? 45 to 50 minutes. మరి ఇన్సిడెంట్ జరిగిన రోజున 30 minutesలో రీచ్ అయిపోయారు. ఈ క్వశ్చన్కి ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు. హైదరాబాద్లో ట్రాఫిక్ని క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. సో ట్రాఫిక్ వల్లే ఫాస్ట్గా వచ్చేసారు. ట్రాఫిక్ లేకపోవడం వల్ల ముందుగా వచ్చాను. ఓకే, మీ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా? ఎస్. మరి మీ వైఫ్ మిస్సింగ్ రోజున అందులో ఏం రికార్డ్ అవ్వలేదా? మీ దగ్గరున్న స్టేట్మెంట్లో ఆ రోజు ఫుటేజ్ మిస్సింగ్ అని ఉంది, చూడలేదా? చూశాను. మీరేమైనా కొత్తగా చెప్తారేమో అని. యూ వాంట్ మీ టు లై? నో, నో థ్యాంక్స్. ఆఫీస్ నుంచి హాఫ్ అన్ అవర్ ఎర్లీగా మీరు ఇంటికి రావడం, అదే టైంకి మీ వైఫ్ మిస్ అవ్వటం, మీ వైఫ్ బ్లడ్ శాంపుల్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే దొరకడం, సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రీప్లాన్డ్గా చేసినట్టు అనిపించడం లేదా? నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ ప్లాన్లో మీ పార్ట్ ఏం లేదంటారా? మీ క్రైమ్ సైడ్ పీపుల్ అంతా ఇంతే కదా. పీపుల్స్ పెయిన్ని అర్థం చేసుకోకుండా ఏదైనా అడిగేస్తారు. మీరే అన్నారు కదా జే, మేము క్రైమ్ సైడ్ పీపుల్ అని. క్రైమ్స్లో ఎమోషన్స్ పక్కన పెట్టి డీటెయిల్గా వెళ్తేనే ఎవరు క్రిమినల్సో ఎవరు ఇన్నోసెంటో తెలిసేది. ఇంకో విషయం ఏంటంటే, ఒక